ఈరోజు తెల్లవారుజామున మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగిన ప్రమాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే జరిగిన ప్రమాదం ఆ స్థాయిలో ఉన్న పరిస్థితి. లోడుతో ఉన్న టిప్పర్ అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఈ కలిగిరి ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఒక ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జరిగిన ప్రమాదంలో సుమారు 13 మంది మృతి చెందారని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. మన విజువల్స్లో చూస్తున్న ప్రకారం ఇక్కడ బస్సు టిప్పరు గుద్దుకున్న ప్రమాదంలో అయితే మనం చూస్తున్నాము. హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సు అతివేగంగా వస్తూ లోడుతో వెళ్తున్నట్టు కంకర లోడుతో వెళ్తున్నటువంటి టిప్పర్ని ట్యాంకర్ని ఢీకొన్న ఘటనలో కూడా పూర్తిగా కూడా బస్సు అంతా దగ్ధమైంది. అంటే తేరుకునే లోపలే పూర్తిగా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయినట్టు కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆ టిప్పర్ అయితే పూర్తిగా కొడుతుంది. ఎందుకంటే బస్సు సుమారు 120 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లు వేగంతో వస్తున్నట్టు. ఎందుకంటే పైనుంచి వస్తుంది. అదిగాక తెల్లవారుజామున అవడంతో కూడా అధిక వేగంతో ఈ వాహనం వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వాహనం ఎంత వేగంతో వస్తున్నది కూడా కొద్దిగా ప్రాథమికంగా ఇంకా కొంత నివేదిక రావాల్సిన పరిస్థితులు. కాకపోతే మనం ఇక్కడ ప్రస్తుతం మనకు లభిస్తున్న ఆధారాలను బట్టి చూస్తున్నట్టయితే టిప్పర్ లోడు ఇటు పొదుల నుంచి మార్కాపురం వైపు కంకర లోడుతో వెళ్తుంది. అది 10 టైర్ బండి. అదేవిధంగా ఇది స్లీపర్ బస్సు. ఇది హరికృష్ణ ట్రావెల్కి సంబంధించి హైదరాబాద్ నుంచి ఇటు కలిగిరి ప్రాంతానికి వెళ్తున్న ఈ క్రమంలో కూడా ఇది కొండ ప్రాంతం. డౌన్లో కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. మన విజువల్స్లో చూస్తున్న విధంగా పైనుంచి వస్తున్న ఈ వాహనం నేరుగా వచ్చేసి టిప్పర్ని, అంటే ఆ డ్రైవర్ నిద్రమొత్తా లేకపోతే అతివేగమా లేకపోతే ఎర్లీ అవర్స్లో వల్ల తెలియకపోవటమా ఏంటి అనేది కూడా పూర్తిగా కూడా తెలియాల్సి ఉంది. అతివేగంగా వచ్చి ఈ టిప్పర్ని ఢీకొట్టిన టిప్పర్ కూడా పూర్తిగా పక్కకు పడిపోయిన పరిస్థితి. ఈ ప్రమాదంలో టిప్పర్కి డ్రైవర్ ఒక అతను మృతి చెందినట్టు, అదేవిధంగా ప్రయాణికులు ఒక 13 మంది మృతి చెందినట్లు ప్రస్తుతం లభించిన ఆధారాలను బట్టి అయితే మనకు తెలుస్తుంది. ఈ విజువల్స్లో చూస్తున్నాము. ఈ బస్సు అయితే పూర్తిగా సంఘటన జరిగిన 5 నిమిషాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించుకోవటం, ఎర్లీ అవర్స్లో ఎవరు కూడా మెలకువగా లేకపోవడం, అందరూ నిద్రమత్తులు ఉండటంలో కూడా ఈ ప్రమాదానికి పెద్ద కారణంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కర్నూలులో జరిగిన సంఘటన మరొకసారి పునరావృతం చేస్తూ ఇక్కడ మరొకసారి జరుగుతున్న ఇదిలాగా కనిపిస్తున్నట్టుంది. కాకపోతే ఇది జరిగిన ఈ ప్రమాదం కూడా ఏ విధంగా జరిగిందనేది కూడా అధికారులు అయితే లోతుగా విచారణ చేసేదానికోసం అయితే అధికారులు ఇక్కడ కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు హాస్పిటల్కి తరలించిన డెడ్ బాడీస్ అయితే 13 తరలించడం కూడా జరిగింది. ఈ 13 డెడ్ బాడీస్ కూడా ఎవరు ఏంటి అనేది కూడా అంచనా వేసేదానికోసం వారి కుటుంబ సభ్యులకి ఇప్పటికే ట్రావెల్స్ లిస్టు ఆధారంగా కూడా వాళ్ళు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటికి ఈ సుమారు 9 గంటలు అవుతున్నా కూడా ఇక సహాయ చర్యలు అయితే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ క్రేన్ ద్వారా కూడా బస్సుని అదేవిధంగా టిప్పర్ని రోడ్డు క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంకా ఎంతకాలం అంటే ఎంత సమయం పడుతుంది, ఇంకా ఒక గంట సమయం పట్టే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ గంట సమయం తర్వాత కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ బస్సుకు సంబంధించి పూర్తిగా కూడా స్పేర్ పార్ట్స్ చాలా దూరం వచ్చి పడిపోయి అసలుకి ఈ బస్సు ఏ ట్రావెల్కి సంబంధించింది ఏంటి అనేది కూడా పూర్తిగా ఎవరికి తెలియదు. కాకపోతే మనకు లభించిన ఆధార ప్రకారం ఇది హైదరాబాద్ నుంచి వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ అని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడికే సంఘటన జరిగినమ్మంటే సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వచ్చేసి మంటల ఆర్పేయడం కూడా జరిగింది. ఇప్పటికీ బస్సులో నుంచి కొంత పొగ ఇదంతా వస్తూ స్మోక్ కూడా వస్తున్న పరిస్థితి. ఇప్పుడే శ్మశానాలు బాడీని కూడా పూర్తిగా ఇక్కడ తొలగించేసి వారిని హాస్పిటల్కి తొలగించింది. ఇక్కడ పూర్తిగా గాయపడిన వారిని కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమందికి తీవ్ర గాయాలని మెరుగైన వైద్యం కోసం కూడా వారిని గుంటూరు హాస్పిటల్కి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్కి కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. మన విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. టిప్పర్ అయితే పూర్తిగా అటు ఒరిగిపోయింది. ఇది ప్రధాన కారణం అతివేగంగా అని చెప్పేసి మనకైతే ఇక్కడ లభిస్తున్న ఆధారాలను బట్టి అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ బస్సు కూడా రాంగ్ రూట్లో పూర్తిగా లెఫ్ట్లో వెళ్ళాల్సిన బస్సు రైట్ సైడ్ తిరిగి ఉంది. టిప్పర్ కూడా అటు రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. అంటే మిడిల్ ఆఫ్ ది లారీ అంటే కరెక్ట్గా ట్యాంకర్ ఆ భాగంలో కొట్టడం వల్ల కూడా ఆ ట్యాంకర్ డీజిల్తో నిండి ఉంటుంది కాబట్టి పూర్తిగా మంటలు వ్యాపించి బస్సు అంతా కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ జరిగిన సంఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యుల మటుకి ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా ఐడెంటిఫికేషన్ తర్వాత కూడా ఆ బాడీని గుర్తించే పరిస్థితుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పంచనామా కార్యక్రమాలు అయితే అధికారులు ఐడెంటిఫికేషన్ కార్యక్రమం అయితే జరుగుతున్న సహాయ కార్యక్రమాలు అయితే మటుకి కొంతసేపు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జరిగిన సంఘటనల మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపాన్ని తెలియజేశారు. ఇక్కడికి సహాయ చర్యల కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విచారణ మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరికొంతసేపు వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ మార్కాపురం రాయవరం దగ్గర నుంచి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం.